ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఆ నలుగు జరిగే సమయంలో పొగ బాంబు డిస్పోజ్ చేయాలి. పొగ మొత్తం కమ్ముకోగానే ప్రియని కిడ్నాప్ చేయాలి. మేము ముగ్గురం నలుగులో రెడీగా ఉంటాం సార్. నేను వెహికల్ రెడీగా పెట్టుకుంటాను సార్. పొగ బాంబు ఎలా వాడాలో నీకు తెలుసు కదా. ప్రియా, నిన్నెత్తుకెళ్ళడానికి నేను వస్తున్నానని నువ్వు అస్సలు ఊహించలేవు. లెట్స్ గో. బియ్యముడి విఘ్నేశ్వర పూజ రెండూ అయిపోయాయి. పసుపు దంచటం మొదలుపెట్టండి వదినా. నీ చెయ్యి అన్నపూర్ణ, నువ్వే మొదలు పెట్టమ్మా. గంట సేపైంది రాణమ్మా. ఆ రోల్ అక్కడే ఉంది, మేము ఇక్కడే ఉన్నాం. ఆ పసుపు ఎవరు దంచుతారు రాణమ్మా? సరే సరే, ఓపికగా ఉండండి ధర్మతేజ్ గారు. ఏంటి ధర్మతేజ్ గారు అల్లాడిపోతున్నారు? అల్లాడిపోతారా? ఎవరు రాణమ్మా ఈవిడ? మన పక్కింటి శారద ఆంటీ. మర్చిపోయారా? నాకు గతం గుర్తులేదు కదా రాణమ్మా, మర్చిపోయి ఉంటానులే. మర్చిపోయారులే రాణమ్మా, లేదంటే పొద్దస్తమానం పెళ్ళని అల్లాడిపోయేవారు. రాణమ్మా, ఇదేదో కొంచెం తేడాగానే ఉంది. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కదేమో, వెళ్తా. అయ్యో బల్లే బల్లే. ఈ పసుపు దంచడం మీరు మొత్తం దేకాలి సాబ్. మీరు వెళ్ళేది లేదు సాబ్. కూర్చోండి సాబ్, కూర్చోండి. ఈ బల్లే బల్లే ఒకడు సగం తెలుగు, సగం హిందీ, సగం ఉర్దూ అన్ని కలిపి కొడుతున్నాడు. సరే మీరు కానివ్వండి, నేను దేక్తాను లేవయ్యా. పసుపు కొట్టడానికి అందరూ అల్లాడిపోతున్నారు. కానివ్వండి రాణమ్మా. వదినా, మీరు మొదలు పెట్టండి. అయ్యో, ఇలా సైలెంట్గా దంచితే కిక్కు రావడం లేదు. అవును, ఎవరైనా పాట పాడండి. ఏమయ్యా సింగు, సింగర్స్ ఎక్కడా? తెలుగు నుంచి ఆల్ లాంగ్వేజ్ సింగర్స్ ని ట్రై చేశాం మేడం. అందరూ బిజీ హై. సారీ మేడం. సింగర్స్ ఎందుకయ్యా? మా రాణమ్మ పాడుతుంది కదా. అయ్యో రాణమ్మా, నువ్వు పాట పాడు చెప్తా, మేమంతా కోరస్ ఇస్తాం. అమ్మో, నాకు పాటలు రావండి. వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఒక పాట పాడు రాణమ్మా.
పసుపు పూసి మంగళ స్నానం చేసేలోపు ప్రియాని కిడ్నాప్ చేస్తాను. నీకు మంగళ స్నానం దర్శనం ఉండదు, అసలు పెళ్ళే జరగదు. పొగ బాంబు వేసి లేపుకెళ్తాను రా కృష్ణ. రేయ్, నా డార్లింగ్కు నేను నలుగు రాయాల్సింది, ఆ గోల్డెన్ ఛాన్స్ నువ్వు కొట్టేశావురా. అయినా ఇదే నీ ఆఖరి ఛాన్స్. ఆ తర్వాత ప్రియా నీకు దక్కదు. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదే నీ బొమ్మ. ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా. ఇదిగో అంజలి జవేరి, తోడి పెళ్లి కూతుర్ని, నాకు కూడా కొంచెం పసుపు రాయాలి. అలాగే అలాగే రాస్తాను. రా రా. ఆ టైం అవుతుంది, ఇంకా మంగళ స్నానం చేయించాలి. నువ్వు తొందరగా కాని అంజలా జవేరి. ఇంకా ఒక్క ముద్దిస్తే అంతా అయిపోతుంది. ఏంటి ముద్ద? ముద్దా? అవును, ఇంత అందమైన ముద్దు గుమ్మకి ఒక ముద్దు పెట్టాలనిపిస్తుంది, అందుకే పెడుతున్నాను. అంటే మేము నార్త్ ఇండియన్స్ కదా. ఇదిగో ప్రియా, ఇప్పుడు మీ ఆయనను చూశాడనుకో అల్లాడిపోవాల్సిందే. అవును, అల్లాడిపోతాడు. ప్రియా, ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి. ఆ కిరాతకుణ్ణి కాకుండా ఈ కృష్ణుణ్ణి పెళ్లి చేసుకుంటున్నావు. అంతే మరి, మంచోళ్ళకి మంచే జరుగుతుంది.
ప్రియాని తీసుకొచ్చేసాం సార్. వెరీ గుడ్ భద్రా, వెరీ గుడ్, వెరీ గుడ్ కొలీగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. నా లవ్వు, నా డార్లింగ్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు కదా. జాగ్రత్తగా తీసుకొచ్చాం సార్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందని మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పండి సార్, చెప్పండి. కాయ పండ నేను గురి పెడితే అది బ్రహ్మాస్త్రం మేడం. ప్రియని కిడ్నాప్ చేసి మూటలో పెట్టి ఎస్కేప్ అయి మన వాళ్ళు తీసుకొచ్చారు. శభాష్, పులి వేటాడింది. నా ప్రియన్ని నేను దక్కించుకున్నాను. ఆ రానమ్మ ఇంట్లో పెళ్లి జరగకూడదన్న మీ టార్గెట్ ఫినిష్ చేశాను మేడం. అయితే మన మధ్య అగ్రిమెంట్ ముగిసింది. మేడం, ఒక క్లారిటీ కావాలి. అడుగు. పోలీసుల నుంచి సేఫ్గా నన్ను కాపాడి తీసుకొచ్చారు. రానమ్మ ఇంట్లో పెళ్లి జరగకూడదు అన్నారు. మీరు మొహం కూడా నాకు చూపించలేదు. అయితే ఏ సంబంధం లేని నన్ను కాపాడి రానమ్మ ఇంట్లో పెళ్లి నాపేశారు. ఇంతకీ మీరెవరు మేడం? రానమ్మకి శత్రువా? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నీకు కావాల్సింది నీకు దక్కింది, నాకు కావాల్సింది నాకు దక్కింది. మధ్యలో నేనెవరో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఏం లేదు మేడం, మీ పేరు పచ్చబొట్టుగా వేయించుకుందామని. సింహం గుహలోకి రావాలని సరదా పడకు విజయ్. ఆ, ఓకే మేడం, నా ప్రియ నాకు దక్కింది, నాకది చాలు. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. రాణెమ్మా, నీ నీడలా వెంటాడుతున్నాను. DNA రిపోర్ట్స్తో నీ పిల్లల్ని నీకు కాకుండా చేశాను. ఆ పిల్లలతో నీకు ఎలాంటి సంతోషాన్ని దక్కనివ్వను. అందుకే పెళ్ళి ఆపేశాను. నీ తలరాత మీద నేను రాసిన శిలాశాసనం ఇదే రాణెమ్మా. ఏంటండి? రాణమ్మా, నేను ఈ సంగీత్ డ్రెస్సులు ఎలా ఉన్నాను చెప్పు. చాలా హ్యాండ్సమ్గా ఉన్నారండి. చాలా థ్యాంక్స్ రాణమ్మా. నువ్వు నన్ను అందంలో డామినేట్ చేస్తున్నట్టుగా అనిపించింది, అందుకే నేను అలా అడిగాను. అయ్యో, అదేం పోలిక ధర్మతేజ్ గారు. ఇలాంటి ఫంక్షన్స్లో పెళ్లి కొడుకు తల్లిదండ్రుల మీద అందరి ఫోకస్ ఉంటుంది రాణమ్మా. స్వతహాగా లేడీస్ ఇలాంటి అకేషన్స్లో అప్సరసల్లా తయారై వస్తారు. పాపం భర్తలు మీ రేంజ్కి బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ధర్మతేజ్ గారు, మీరు గతం తప్ప మిగతా అన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకుని మరీ అనాలిసిస్ చేస్తున్నారు. ఏమైనా సంగీత్లో నేను కాదండి, మీరే స్పెషల్ అట్రాక్షన్. ఓకేనా? ఒరే కళ్యాణ్, కోడలి పెళ్ళేంట్రా మనల్ని చూసినా పట్టించుకున్నట్టుంది. అయ్యో, అదేం లేదు పిన్ని, కొంచెం బిజీగా ఉంది. అవునులే, అన్నయ్య పెళ్లి కదా, అలాగే ఉంటుంది. మనల్ని కోడల పిల్ల పట్టించుకోలేదన్నావుగా, అదిగో వస్తుంది చూడు.
కార్తీకను పిలిచి పిన్ని బాబాయిలతో ఆశీర్వాదాలు ఇప్పిస్తున్నాడు. నేను బ్యాడ్గా ఫీల్ అవ్వాలని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ఛీ! కార్తిక వచ్చి పిన్ని బాబాయిలతో ఆశీర్వాదం తీసుకుంది. ఇలాంటి ఫంక్షన్స్లో పెద్దవాళ్ళని పలకరించి ఆశీర్వాదం తీసుకోవాలన్న కామన్ సెన్సే లేదు. అవునులే, ఆ బుర్రలో ఈగో తప్ప సెన్స్ లేదు కదా. ఇద్దరి కళ్ళల్లో కత్తుల ఈగో కనపడుతుంది. నేను ఫుల్ హ్యాపీ. బల్లె 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 బల్లె. మన ప్రేమకు పావురాలు ప్రియకృష్ణ సంగీతకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. दिल के तार जब हिलते हैं तो मौसी की फायदा होता है. గుండె తీగలు మీటినప్పుడు సంగీతం పుడుతుంది. ఆ సంగీతం పుట్టాలంటే ముందు వధూవరులు రావాలి కదా సింగ్జీ. అవును, నవవధువులు ఎక్కడ సింగ్జీ? మీ అందరి క్యూరియాసిటీ బ్రేక్ చేస్తూ వధూవరులు రాబోతున్నారు. మ్యూజిక్. వెల్కమ్ సర్ జీ, వెల్కమ్ మేడం జీ, వెల్కమ్ వెల్కమ్. ఈ సంగీత్ కి ఆశీర్వచనాలు ఇవ్వడానికి స్టేజ్ మీదకు రావాల్సిందిగా వరుడి తల్లిదండ్రుల్ని ఇన్వైట్ చేస్తున్నాం. మేడం జీ, సర్ జీ, వెల్కమ్. అందరికీ నమస్కారం. చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు. నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. నే చూడని జానలేదు భూలోకంలో పిల్ల, నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. నే చూడని జానలేదు భూలోకంలో పిల్ల, నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, కంటికి నచ్చావే చెంతకు వచ్చానే. నిలవకుండా పరుగు తీస్తే నీవే చింత పడతావే. గుంతలకిడి 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 గుమ్మా. అద్దరు కొట్టేశారు. సూపర్. జయ హో అనంత నాగాయ నమః. జయ హో అష్ట సర్పాయ నమః. తక్షక, కార్తీక విషకన్యగా పూర్తిగా మారిందో లేదో తెలుసుకుని ఆ రాణమ్మని ఒక ఆట ఆడించాలి. తామసి, ఎంత దూరంలో ఉన్నా మనం ఏం చెప్తే అది కార్తీక చేస్తుంది. అవును తక్షక, కార్తీక ఇప్పుడు మన చేతిలో మారణాయుధం. కానీ
తను విషకన్యగా పూర్తిగా ఎప్పుడు మారుతుంది? అందుకే మనం కార్తీక చేతికి ఉన్న గాజును తీసుకునొచ్చి పరీక్ష చేస్తున్నాం. ఈ గాజును బొంగరంలా గిరగిరా తిప్పుతాను. ఈ గాజు తిరుగుతూ చివరకు కింద పడిపోతే ఇంకా విషకన్య ప్రయోగం పూర్తి కానట్టు సంకేతం. ఒకవేళ గాజు కింద పడకుండా అలాగే నిలబడితే కార్తీక విషకన్యగా మారినట్టు, అంతే కదా తక్షక? జయ హో అనంత నాగాయ నమః. తక్షక, మన విషకన్య ప్రయోగం ఫలించింది. కార్తీక ఇప్పుడు విషకన్య. తామసి 80% కార్తీక విషకన్యగా మారిపోయింది. ఇప్పుడు కార్తీకలో మన సర్పజాతిలో కలిగే తాప లక్షణాలు కార్తీకలో మొదలయ్యుంటాయి. నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. ఇదేంటి, నాకేదో అవుతోంది.